దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇవే ఆరోపణలు 2024లో వస్తే అప్పుడు నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరినా చేయలేదు. కానీ ఈసారి మాత్రం కేంద్రం పరీక్షను రద్దు చేయడం పైన పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2024 పేపర్ లీకేజ్ వ్యవహారంలో కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేసి కేంద్రం చేతులు దులుపుకుందంటూ ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలలో నిజమెంత? ఇప్పుడు పరీక్షను రద్దు చేయడానికి గల కారణాలేంటి? కేంద్రం ఎన్టీఏ పైన తల్లిదండ్రులు విద్యార్థుల నుంచి ఎలాంటి విమర్శలు వస్తున్నాయి చూద్దాం. మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ చేద్దామని కలలుగన్న విద్యార్థుల ఆశలపైన ఎన్టీఏ నీళ్లు చల్లింది. కేంద్రం ఎన్టీఏ వైఫల్యం వల్ల విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో నీట్ పరీక్షకు ముందే గెస్ పేపర్ అంటూ ఒక క్వశ్చన్ పేపర్ సర్క్యులేట్ అయిందంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిపైన విచారణ చేసిన కేంద్రం పేపర్ లీక్ అయిందంటూ నిర్ధారణకు వచ్చింది. నీట్ పరీక్ష పేపర్లోని 140 ప్రశ్నలు లీక్ అయ్యాయని కేంద్రం తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్ష ఫీజును మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదని, పరీక్షా తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఇదే తరహాలో 2024లో జరిగిన నీట్ యూజీ ఎగ్జామ్లోనూ పేపర్ లీక్ అయింది. బీహార్లో పేపర్ లీక్ అంశం అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆ సమయంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదు. 2024లో పేపర్ లీక్ వార్తలు రాగానే బీహార్ పోలీసులు రంగంలోకి దిగారు. పరీక్షకు ముందే కొందరు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు అందినట్లు ఆధారాలు లభించడంతో దాదాపు 13 మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు, మధ్యవర్తులు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కాలిపోయిన ప్రశ్నాపత్రాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో పేపర్ లీకేజ్ కాలేదని ఎన్టీఏ బుకాయించినప్పటికీ దేశవ్యాప్తంగా పెరిగిన నిరసనలు మరియు బలమైన ఆధారాల నేపథ్యంలో కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ ఈ కేసును సిబిఐకు అప్పచెప్పింది. సిబిఐ జరిపిన దర్యాప్తులో జార్ఖండ్లోని హజారీబాగ్ సెంటర్ నుంచి పేపర్ లీక్ అయినట్టు తేలింది. పేపర్ లీక్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియా ముఠాని గుర్తించి అనేక రాష్ట్రాల్లో అరెస్టులు చేపట్టారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులకు సమయం వృధా అయిందన్న కారణంతో ఎన్టీఏ ఇచ్చిన గ్రేస్ మార్కులు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులు మార్కులు రద్దు చేశారు. వారికి తిరిగి పరీక్ష నిర్వహించారు. ఆ దెబ్బతో కేంద్రం ఎన్టీఏలో పలు మార్పులు చేసింది. పరీక్ష నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించారు. 2024లో జరిగిన ఈ సంఘటన చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. అయితే పేపర్ లీక్ అనేది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరగలేదని, కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని భావించిన కోర్టు పూర్తి పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. మొత్తానికి ఎన్టీఏ మొదటి తప్పులను అంగీకరించకపోయినా కోర్టు మరియు ప్రజా ఒత్తిడి వల్ల విచారణకు సహకరించడం, బాధ్యులపైన చర్యలు తీసుకోవడం వంటి పనులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నీట్ పరీక్షకు ముందు పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. రాజస్థాన్లో ఎగ్జామ్కి 2 రోజుల ముందే లీకేజ్ పేపర్ సర్క్యులేట్ అయిందనే వార్తలు వినిపించాయి. అయినా కూడా ఎలాంటి విచారణ చర్యలు తీసుకోకుండా పరీక్షలు నిర్వహించారు. పేపర్ లీక్ అయిందని కన్ఫర్మ్ కావడంతో పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల మనోవేదనకు గురవ్వాల్సి వస్తుందని మండిపడుతున్నారు. మళ్లీ నిర్వహించబోయే పరీక్షలో ఎలాంటి తప్పులు జరగకుండా నిర్వహిస్తారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నలు సంధిస్తున్నారు.